నీ ఫాలోవర్స్కి నువ్వు ఏం మెసేజ్ ఇద్దామని ప్రమోషన్స్ చేస్తావు? నా మీద నమ్మకంతోనైతే ఇన్వెస్ట్ చేయకండి, ఐఎమ్ నాట్ ద రెస్పాన్సిబిలిటీ అని వాళ్ళు నిన్ను ట్రస్ట్ చేసి ఆ ప్రమోషన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేసి నేను కింద యాడ్ అని పెట్టిన. అదే యాడ్ అని పెడితే ఇక నమ్మొద్దని అడదామా? ప్రమోషన్ ఎవరు ఇయ్యకూరు, నమ్మొద్దని అడదామంట. చాలా మంది ఆడి కాలేజ్ ఫీజులు కట్టుకోలేక ఆ అమౌంట్ తెచ్చి ఇన్వెస్ట్ చేసి అందుకే అందరం ఆపేసినాం కదా. A few moments later. హలో గైస్ అందరికి, డైలీ మీరు కూడా ఇంట్లో కూర్చొని 5K to 10K అర్న్ చేసుకోవాలనుకుంటున్నారు. సో గైస్ ఏం టెన్షన్ పడకండి, మీ ముందుకైతే మంచి ప్లాట్ఫామ్ అయితే తీసుకొని వచ్చేసి ఫస్ట్ అయితే రండి చూడురి. చూసిరు కదా, సో గైస్ చూసిరు కదా, మొత్తం ఇగో ఎన్ని వచ్చినాయి, 10,000 అంటే జస్ట్ 200 తక్కువ మనకి 10,000 వచ్చినాయి. సో మీకు కూడా ఇట్లా కావాలా, నా బయోలో లింక్ ఉంటుంది, ఫాస్ట్గా అయితే జాయిన్ అయిపోండి. థ్యాంక్ యూ గైస్. మరి చేసుడు ఎందుకు, ఆపేసుడు ఎందుకు? సమాజానికి అంటే మాకు తెలియక మేము చేసినాము, అంటే అప్పుడు డబ్బులు వస్తున్నాయి అని చెప్పి మేము చేసినాము. సరే, మరి అదేదో లింక్ మీరు వాట్సాప్లను లేకపోతే ఇన్స్టాగ్రామ్లో బ్రాడ్కాస్ట్ అని ఒకటి ఉంటుంది, దాన్ని క్రియేట్ చేసి లింక్ అందులో ఇవ్వచ్చు కదా. ఎందుకు మీరు టెలిగ్రామ్ని యూజ్ చేస్తున్నారు? టెలిగ్రామ్ ఎందుకు యూజ్ చేస్తున్నాం అంటే ఎవరు హ్యాక్ చేయలేరు కాబట్టి. లేదు హ్యాక్ అని ఉండదు, అంటే అందరు ఒక దగ్గర జాయిన్ అయిపోతారు కదా టెలిగ్రామ్ లో. అయితే అంటే వాట్సాప్లో జాయిన్ కాలేరా? ఆపేసినారు అందరూ నీకు చెప్పిరా? ఎవరు? స్టిల్ ఇంకా కంటిన్యూ అవుతున్నాయి తెలుసా, టెలిగ్రామ్ లో అవుతున్నాయి కంటిన్యూ. బట్ కానీ ఇప్పటికైనా కొంచెం ఇన్ఫ్లుయెన్సర్లను నమ్మడము, వాళ్ళు ఏది చెప్తే అది ప్రతి దాంట్లో డబ్బులు ఇన్వెస్ట్ చేయడం మానేయండి. ఎంత నీకు ఫాలోవర్లు? 147K. ఆ 147K ఫాలోవర్లని బోల్టా కొట్టించినట్టే కదా ఇప్పుడు నువ్వు. ఎవరు? నేను అంతేం చేయలేదు. నార్మల్గా అయితే ఒక 20+ ఉంటాయని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే 1 lakh అంటే 20+ ఉండడం చాలా తక్కువ అసలు అది. బట్ ఎక్కువే ఉన్నాయి, కనీసం ఆ 10,000 మంది అయినా కూడా తక్కువేం కాదు. ఒక నిమిషం ప్రమోషన్ కాల్ వస్తుంది ఇట్లా నువ్వు ఇట్లాంటి ప్రమోట్ చేయొద్దు ఇంకా పైన అని నేను కోరుకుంటున్నాను. ఓకే డన్ అక్క, డామ్ షూర్. నేనైతే ఏం ప్రమోట్ చేస్తలేను, నా బయోలో ఒక లింక్ ఉంటుంది, ఆ లింక్ నేను ఒక యాప్ లింక్ పెట్టిన అంతే. ప్రమోషన్ లింక్స్ ఏం పెట్టలేదు. అది ఏం యాప్ అంటే నువ్వేమన్నా అది ఇందులో ప్రమోట్ చేసినట్టు నమ్మి మోసపోకరి చేతులు ఎత్తి. అలా ఇన్వెస్ట్మెంట్ ఏం లేదు. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు వేదాంత్ టీవీ. నేను మీ సౌమ్య. ఇప్పుడు నువ్వు ప్రమోషన్లు చేస్తున్నావు కదా. అవును. నీకు ఎంతమంది ఫాలోవర్లు ఉన్నారు? 146K. 146K. నీ ఫాలోవర్స్కి నువ్వు ఏం మెసేజ్ ఇద్దామని ప్రమోషన్స్ చేస్తున్నావు? నేనంటే నేను చెప్తున్నాను, నేను ఆల్రెడీ ప్రమోషన్స్ చేసిన తర్వాత, అంటే ఫస్ట్ ప్రమోషన్ రేపు పెడతా అంటే ఈరోజు నేను చెప్తా ఏమని, ప్లీజ్ బీ అలర్ట్. అంటే నేను చెప్పే ప్రమోషన్స్ మీకు ట్రస్ట్ అనిపిస్తే మీరు మనీ ఇన్వెస్ట్ చేయండి తప్ప నా మీద నమ్మకంతోనైతే ఇన్వెస్ట్ చేయకండి, ఐఎమ్ నాట్ ద రెస్పాన్సిబిలిటీ అని చెప్పిన. నేను ఏ ప్రమోషన్ పోస్ట్ చేసినా దానికి ముందు నేను స్టోరీ పెడతా. అండ్ ప్రమోషన్స్ కొన్ని వాటికి ఒకవేళ నాకు స్టోరీ పెడతావు కదా నువ్వు, స్టోరీ ఎక్కువ మంది చూస్తారా, రీల్స్ ఎక్కువ మంది చూస్తారా? స్టోరీ ఎక్కువ మంది చూస్తారు, రీల్స్ కూడా. ప్రమోషన్ రీల్స్ అంతా ఏం రీచ్ వెళ్ళదు, కానీ స్టోరీ రీచ్ వెళ్తుంది. స్టోరీ ఎక్కువ చూస్తారు. ఇఫ్ ఇన్ కేస్ నీ ప్రమోషన్ నీ స్టోరీలో ఉన్న వాళ్ళు కాకుండా వేరే వాళ్ళు చూసి ఉంటే వాళ్ళు నిన్ను ట్రస్ట్ చేసి ఆ ప్రమోషన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేసి నేను కింద యాడ్ అని పెట్టిన ఆల్రెడీ. అదే యాడ్ అని పెడితే ఇక నమ్మొద్దని అడదామా? ప్రమోషన్ ఎవరు ఇయ్యకూరు, నమ్మొద్దని అడదామంట. నువ్వు ఈ మధ్య బెట్టింగ్ ప్రమోషన్ స్టార్ట్ చేసినావు. ఎవరు? ఆపేసిన, చేసిన 2-3 డేస్కే ఆపేసినావా? ఈరోజు ఎప్పుడు పెట్టింది? మార్నింగ్ 2 రోజుల క్రింద. నువ్వు ఎప్పుడు ఆపేసినావు? నాకు 82 లాటరీ చేస్తుండే నేను. సో నాకు అందులో ఏం అంత వర్త్ అనిపించలే, సో నేను ఆపేసిన తర్వాత మొన్న రమ్మీ సంథింగ్ చేసిన అంతే. ఆ బెట్టింగ్ చేస్తలే, రమ్మీ చేస్తున్నావు. ఇట్లాంటి బెట్టింగ్లు చేసి ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నావు నీ ఫాలోవర్లకి? ఏం మెసేజ్ అంటే, ఇప్పుడు నేను ఉన్నదంతా అమ్ముకోరనే, ఉన్నదంతా అమ్ముకోవంటే వాళ్ళ ఇష్టం, అమ్ముకున్నదంటే అమ్ముకోండి. అట్లా నేనైతే అక్కడైతే పెడతాను గట్లా. నేనైతే అక్కడ పెట్టిన ఆల్రెడీ వాళ్ళకి దెబ్బి అలర్ట్. నేను చెప్పే ప్రమోషన్స్ మీకు ట్రస్ట్ ఉంటేనే నేను చేయండి. అండ్ నేను అయితే సరే కొన్ని వీడియోస్ వాళ్ళకు ట్రస్ట్ ఉంటేనే వాళ్ళని చేయమని నువ్వు క్వశ్చన్ వేసినప్పుడు ఆ ప్రమోషన్ నీకు ట్రస్ట్ అనిపించిందా? పోనీ నాకు ట్రస్ట్, నాకు మనీ వస్తాయి కదా, వీళ్ళకి మనీ కావాలి.
ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సెస్ అన్నప్పుడు నాకు ఒక్కదానికి కాదు ప్రతి ఒక్కళ్ళకి అంతే. ఇంకొకటి మెయిన్ మ్యాటర్ ఏంటంటే వాళ్ళకి ట్రస్ట్ అనిపిస్తేనే వాళ్ళని చేయమని చెప్తాను నేను అంతే. అంతే. అయితే బెట్టింగ్ ప్రమోషన్లో నీకు ఎంత వచ్చింది కమిషన్ ఇప్పటివరకు? నా బెట్టింగ్ ప్రమోషన్లో 10,000. ఇప్పుడు నిజం చెప్పు. నిజంగా 10,000. నేను ఎన్ని డేస్ చేసి ఎంతమంది ఉన్నారు ఇన్స్టాగ్రామ్లో? అదే టెలిగ్రామ్లో. నేను ఇప్పుడే నీకు నా బయోడేటా చూపిస్తాను. చూపెట్టు. ఒక్క నిమిషం. లేదు అది కాదు నా టెలిగ్రామ్. ఆయన నీ ఫాలోవర్ మొత్తం ఫాలో అవుతాడు. ఆయన కూడా మోసపోయిండు. అది కాదు, నాది 82 లాటరీలో విత్డ్రాల్స్ ఉంటాయి కదా, అది చూపిస్తుంది. అంటే నిజాలు బయట పెడతాడు జరాగురి. సరే, నువ్వు ఫాలోవర్స్కి చెప్పినావు కదా ఆడమని చెప్పి, మరి నువ్వు ఆడినావా? ఆడినా నేను. ఎంత కమాయించినావు నువ్వు ఆడి? నేను ఆడి అయితే ఒక 5-6K అంతే. అంటే చెప్పిన 100 రూపీసే వేసుకోమని చెప్తా. ఇంకా టెలిగ్రామ్స్లో వాళ్ళకి ట్రస్ట్ ఉంటే మాత్రం ఏమని చెప్తా అంతే. నిన్ను నమ్మి మోసపోయిన వాళ్ళు ఎవరు లేరంటున్నావా నువ్వు ఇప్పుడు? అందరినీ నమ్ముతాను, నన్ను ఒక్కదాన్ని కాదు. అంటే నా లింక్లో జాయిన్ అయ్యి, అంటే నేను టెలిగ్రామ్లో చెప్తాను, నా లింక్తో రిజిస్టర్ అయ్యి నా లింక్తో చెప్పి నేను చెప్పే ప్రెడిక్షన్స్ కరెక్ట్. వేరే వాళ్ళ లింక్లో జాయిన్ అయిపోయి నా దాంట్లో టెలిగ్రామ్లో వచ్చి ప్రెడిక్షన్స్ ఉంటే వాళ్ళు లాస్ అవుతారు మళ్ళీ. సరే, ఇప్పుడు నువ్వు 10 గేమ్స్ ఆడిపిస్తున్నవే అనుకుందాం. 10కి 10 నువ్వు కరెక్ట్ చెప్తావా వాళ్ళకి? 10కి 10 కరెక్ట్ ఎందుకు చెప్పవు? ఎందుకు అది మనం కూడా అనుకోము కదా 10కి 10 వస్తాయి. అంటే నాకు ఎలా అంటే ఒక 1 వీక్ అంతే నేను గేమ్ ఆడి నేర్చుకున్నాను. సో నేను నేర్చుకున్న తర్వాత ఎట్లా అంటే ముందు తర్వాత ఎట్లా వస్తుంది అంటే ఎట్లా ఫాలో వాళ్ళకి ఎందుకు చెప్పలేవు? ఎవరికి చెప్పినా టెలిగ్రామ్ వాళ్ళు ఎందుకు లాస్ అవుతున్నారు? వాళ్ళు ఒక్కొక్కసారి లాస్. నేను చెప్పినప్పుడే వాళ్ళు కరెక్ట్ బెట్టింగ్ ఉంటుంది. నేను చెప్పినప్పుడు వాళ్ళు కరెక్ట్ బెట్టింగ్. నువ్వు చెప్పినప్పుడే కరెక్ట్ ఎందుకు బెట్టింగ్ వస్తుంది? వాళ్ళు ఆడినప్పుడు ఎందుకు పోతుంది? ఎందుకు పోతుంది అంటే వాళ్ళు అంత ఇంట్రెస్ట్ ఆడరు. ఇంట్రెస్ట్ ఆడితే ఆటోమేటిక్. ఇప్పుడు నువ్వు అంత ఇంట్రెస్ట్ ఆడుతున్నావు అంటున్నావు. నేను ఇంట్రెస్ట్ ఆడుతాను. ఇడుందా మా కెమెరామెన్, దానికి ప్రూఫ్ ఇప్పుడు. ఓకే డన్. నువ్వు ఒక్కదానివే కాదు, ఈ 82 లాటరీ కానీ లేకపోతే ఇంకేమైనా కూడా చాలా మంది ఆడి కాలేజ్ ఫీజులు కట్టుకోలేక ఆ అమౌంట్ తెచ్చి ఇన్వెస్ట్ చేసి అందుకే అందరం ఆపేసినాం కదా. మరి చేసుడు ఎందుకు, ఆపేసుడు ఎందుకు? సమాజానికి అంటే మాకు తెలియక మేము చేసినాము. అంటే అప్పుడు డబ్బులు వస్తున్నాయి అని చెప్పి మేము చేసినాము. సో ఇప్పుడు తెలిసింది అది ఫ్రాడ్ అని చెప్పి. సో అంటే నేను చెప్తున్నాను ఫ్రాడ్ ఎట్లా అంటే, సో వాళ్ళకి తెలియక వాళ్ళు ఫ్రాడ్ అన్నారేమో, కానీ దాంట్లో విత్డ్రాల్స్ బాగానే ఉన్నాయి, దాంట్లో డిపాజిట్ చేసుకున్నా బాగానే ఉన్నాయి. మళ్ళీ ఎందుకు ఫ్రాడ్ అనిపించిందో నాకు అర్థం అవుతలే. అందరు దానికి ఎడిక్ట్ అయిపోయి దానివల్ల అది ఫ్రాడ్ అంటున్నారు అంతే. అందరూ కాలేజెస్కి వెళ్ళాలంటున్నారు. ఫ్రాడ్ అయితే కాదు అది, డామ్ షూర్ అట. సరే, మరి అదేదో లింక్ మీరు వాట్సాప్లను లేకపోతే ఇన్స్టాగ్రామ్లో బ్రాడ్కాస్ట్ అని ఒకటి ఉంటుంది, దాన్ని క్రియేట్ చేసి లింక్ అందులో ఇవ్వచ్చు కదా. ఎందుకు మీరు టెలిగ్రామ్ని యూజ్ చేస్తున్నారు? టెలిగ్రామ్లో ఎందుకు యూజ్ చేస్తున్నాం అంటే ఎవరు హ్యాక్ చేయలేరు కాబట్టి. లేదు హ్యాక్ అని ఏమి ఉండదు. అంటే అందరూ ఒక దగ్గర జాయిన్ అయిపోతారు కదా టెలిగ్రామ్లో. అయితే అంటే వాట్సాప్లో జాయిన్ కాలేరా? వాట్సాప్లో ఏమో నేను అంత ట్రై చేయలేదు. వాట్సాప్లో ట్రై చేయలేదా? నేను వాట్సాప్ ఎప్పుడు అంటే నేను మాట్లాడుతుంది నిజంగా వాట్సాప్ కూడా అంతా యూజ్ చేయను. నేను యూజ్ చేసి ఒకటే టెలిగ్రామ్. ఇన్స్టా యూజ్ చేస్తావు కదా? ఇన్స్టాలో తెలియదు. ఇప్పుడు టెలిగ్రామే యూజ్ చేస్తున్నా. స్టార్టింగ్ అయితే యూట్యూబ్ ఇన్స్టా వాట్సాప్ అంతా. మరి నీకు స్టోరీ ఎక్కువ మంది చూస్తారు కదా, అదే లింక్ నువ్వు స్టోరీలో పెడితే డైరెక్ట్ ఆ లింక్ క్లిక్ చేసుకుంటారు కదా. మరి నువ్వు ఎందుకు టెలిగ్రామ్ క్రియేట్ చేసుకోవాల్సి వచ్చిందో నేను అడుగుతున్నా క్వశ్చన్. ఏ లింక్? గేమ్ లింకా? గేమ్ టెలిగ్రామ్ లో ఎందుకంటే టెలిగ్రామ్ లో ప్రెడిక్షన్ వస్తుంది. టెలిగ్రామ్ నుంచి ఏం కమిషన్ వస్తుంది? వాళ్ళు టెలిగ్రామ్ లో మీ ఫాలోవర్స్ ఎంతమంది యాక్టివ్ ఉన్నారు, ఎంతమంది యాక్టివ్ లేరు అనేది వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి దాన్ని బేస్ చేసుకొని మీకు కమిషన్ వస్తుంది, రైట్? అవునా? నాకు తెలియదు అక్క, నిజంగా నాకు తెలియదు. గాడ్ రా, నాకు తెలియదు. ఇప్పుడే గేమ్ గురించి తెలుసుకున్నాను. గేమ్ గురించి అది తెలుసుకున్నా. కలర్స్ ప్రెడిక్షన్స్ ఉంటాయి కదా, నంబర్స్, అవి తెలుసుకున్నా. అంటే ఏ తర్వాత ఎట్లా వస్తుంది అని కొంచెం నాలెడ్జ్ వచ్చింది అంతే. దీనికే కొంతమంది స్టూడెంట్స్ ఎడిక్ట్ అయిపోయి సూసైడ్ చేసుకున్నారని తెలిసింది. సో దానివల్ల అందరం ఆపేసినాం. సో మీరు కూడా దయచేసి ఎవరైతే ఆడకండి అని చెప్తున్నా. నేను చేసిందంతా చేసేది అంటారు, చేతులు కాళ్ళం కాకులు పట్టుకుంటే అన్నట్టు అట్లా కాదు ఫ్రెండ్స్. ఇప్పుడు అందరైతే ఆపేసినారు. సో అందట్లో ఆపేసినారు అందరూ నీకు చెప్పిరా? ఎవరు? స్టిల్ ఇంకా కంటిన్యూ అవుతున్నాయి తెలుసా? టెలిగ్రామ్లో అవుతున్నాయి కంటిన్యూ, బట్ ఇన్స్టాలో వీడియోస్ అన్నీ ఆపేసిన. ఇన్స్టాలో వీడియోలు ఆపిరు, ఇన్స్టాలో ప్రీవియస్ గా వీళ్ళు పెట్టిన వీడియో డిలీట్ చేసిరు. కానీ టెలిగ్రామ్ లో ప్రెడిక్షన్స్ అయితే అవుతున్నాయి. ఇంకేంది వీళ్ళు ఆపేసి ఏం లాభం? ఆల్రెడీ మీరు ఒక హింట్ ఇచ్చినప్పుడు ఆల్రెడీ ఇది తోవా అని చెప్పి. కానీ ఇప్పుడు ట్రెండ్ ఏంటంటే అవి ఫ్రాడ్ అని అందరికీ అర్థమైపోయినాయి కదా. సగానికి సగం మంది అయితే నాలెడ్జ్ ఉన్న వాళ్ళు తెలుసుకొని ఆపేసి ఉంటారు అని నేను అనుకుంటుంది. కానీ ఇప్పటికైనా కొంచెం ఇన్ఫ్లుయెన్సర్లను నమ్మడము, వాళ్ళు ఏది చెప్తే అది ప్రతి దాంట్లో డబ్బులు ఇన్వెస్ట్ చేయడం మానేయండి. అట్లా కొంపలు కూలిపోయినాయి అట్లాంటివి. కొన్ని అయితే సూసైడ్లు చేసుకున్నారు కొన్ని ఫ్యామిలీస్. ఇంత దారుణం అయిపోతున్నాయి. మీ ఇన్ఫ్లుయెన్సర్లు మీకు ఏమి జస్ట్ మొన్ననేమో న్యూస్ వచ్చింది సూసైడ్ గురించి. సూసైడ్ చేసుకున్నారు. దీనికి కారణం ఎవరు? మీ ఇన్ఫ్లుయెన్సర్లే కదా, మీరు నమ్మిన వాళ్ళే కదా. ఎంత నీకు ఫాలోవర్లు? 147K. ఆ 147K ఫాలోవర్లని
బోల్టా కొట్టించినట్టే కదా ఇప్పుడు నువ్వు. ఎవరు? నేను అంతేం చేయలేను. నేను అస్సలు నేను చెప్తున్నా కావాలంటే నా ఒక్క వీడియోకి వ్యూస్ ఎంత ఉంటాయి చెప్పు. నా ప్రమోషన్ వీడియోస్కి అయితే 9K 10K 8K అంతే. 9K 10K ఎంత ఉంటాయి మామూలుగా వీడియోస్కి రీల్స్కి వ్యూస్ కూడా ఆయన నిన్నే చూస్తాడు. నార్మల్గా అయితే ఒక 20+ ఉంటాయని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే 1 lakh అంటే 20+ ఉండడం చాలా తక్కువ అసలు అది. బట్ ఎక్కువే ఉన్నాయి. కనీసం ఆ 10,000 మంది అయినా కూడా తక్కువేం కాదు. ఒక నిమిషం ప్రమోషన్ కాల్ వస్తుంది. ఇట్లా స్పీకర్ అంట ఆన్ చేయి. ప్రమోషన్ కాల్ వస్తుంది. హలో, సారీ వాళ్ళు మెసేజ్ పెట్టారు. ఓకే చెప్పక్క, కంటిన్యూ చెప్పక్క. నేను చెప్పేది ఏం లేదు, నువ్వు ఇట్లాంటి ప్రమోట్ చేయొద్దు ఇంకా పైన అని నేను కోరుకుంటున్నాను. ఓకే డన్ అక్క, డామ్ షూర్. నేనైతే ఏం ప్రమోట్ చేస్తలేను. నా బయోలో ఒక లింక్ ఉంటుంది. ఆ లింక్ నేను ఒక యాప్ లింక్ పెట్టిన అంతే. ప్రమోషన్ లింక్స్ ఏం పెట్టలే. అది ఏం యాప్ అంటే నువ్వు ఏమైనా కాస్ట్యూమ్స్ అండ్ మనం ఏమైనా ఫేస్ క్రీమ్స్ పెట్టుకుంటాం కదా, అది ఇందులో ప్రమోట్ చేసినట్టు. నమ్మి మోసపోకరి చేతులు ఎత్తి. అలా ఇన్వెస్ట్మెంట్ ఏం లేదు. ఏదైనా సరే ప్రోడక్ట్ మొన్న రీసెంట్ ఒక ఆమె ఇట్లానే మైంది పెట్టుకుంటే చేతి మొత్తం ఇట్లా. అది ప్రొడక్ట్స్ ఆర్డర్ కూడా కాదు, జస్ట్ ఆ ప్రొడక్ట్ రివ్యూస్ అవి అంతే. రివ్యూస్ చూసుకోవాలి. రివ్యూస్ చూసుకోవాలా? రివ్యూ ఎవరు ఇచ్చారు అన్ని కూడా ఫేక్ రివ్యూలు ఉంటాయి తెలుసా మళ్ళీ. ఏవి? అది రివ్యూ జస్ట్ అంతే. మీరు డౌన్లోడ్ చేసుకొని చూడండి. వాళ్ళకి డౌన్లోడర్స్ పడతారు, అంతకు మించి ఏం లేదు. డౌన్లోడ్ చేసుకున్నంత మాత్రం ఏం కాదులే. వైఫై ఉంటే డౌన్లోడ్ చేసుకోండి, బ్యాలెన్స్ ఉంటే డౌన్లోడ్ చేసుకోకూడదు. చెప్పిన మీ సాగు మీరు సాగురు, నేను చేసేది నేను చేసుకుంటాను నువ్వు చెప్పేది. ఎనీవే తన ఫాలోవర్లకు అయితే తను ఇచ్చే మెసేజ్ అదనమాట. సో ఫైనల్ అట్లేం కాదు ఫ్రెండ్స్. ఇగో అక్క అట్లా చెప్తుంది, బట్ అట్లేం కాదు. సో నేను ఏం చెప్తున్నానంటే నేను చేసే ప్రమోషన్స్ జస్ట్ నా వరకే. మీ దాకైతే నేను రానియాను. మీరేమైనా లాస్ అవుతే నాకు ఇన్బాక్స్లో మెసేజ్ చేయండి, నేను అవి కూడా నేను రికవర్ చేస్తాను. ఓకేనా? రికవర్ చేస్తే మీ డబ్బులు మీకు ఇస్తుంది. దాని వల్ల ఎంత లాస్ అయ్యారో నాకు కామెంట్లలో పెట్టారు ఒక్కొక్కరు. ఆ డబ్బులు మళ్ళీ ఆమెకు నేను ఫోన్ చేసి మీ ముందే లైవ్ కాల్ మాట్లాడతా, ఇంతమంది లాస్ అయ్యారంటే ఆ డబ్బులు నువ్వు ఇస్తావా ఇవ్వవా అని చెప్పి. అది కానీ నా లింక్తో ఉండాలి. నా లింక్తో ఉంటేనే, నా లింక్తో ఉండి దాన్ని ఇన్వెస్ట్ చేస్తే నేను బరాబర్ ఇస్తా. మీరు ఎంత ఇన్వెస్ట్ చేసారు? 500 పోయినాయి కదా. ఎప్పుడన్నా ప్రూఫ్ ఉంది ఆయన దగ్గర. స్టార్టింగ్ చూపి అన్న. నిన్ను నమ్మి, కేవలం నిన్ను నమ్మి. అర్థం కాదు. మనీ కాదు, కావ్య ఆఫీషియల్ నాది చూడవాల. ఆగు, నా ఛానల్ నేను చూపిస్తా. అది నాది కాదు. ఛానల్ మానేసిన అనేది డిలీట్ చేయలేదు చూడు. ఇంకా టెలిగ్రామ్ ఛానల్ ఉంది, అది డిలీట్ చేసి. అది నా ఛానల్. నువ్వు ఎన్ని ఇన్వెస్ట్ చేసా నాకు అది చూపి అన్న, నేను చూస్తా. 82 లాటరీ. సరే 82 లాటరీలో నాకు అక్కడ ఉంటది యూఐడి. ఇట్లానేనా మీ ఫాలోవర్స్ ఇచ్చే మెసేజ్? ఏం ఎర్న్ విత్ నా ఐడి కాదక్క. వాళ్ళు అందులో నా ఐడిలో 2 ఉంటారు అడ్మిషన్స్. అయినా మిమ్మల్ని అని కాదు, వీళ్ళని అనాలి. వీళ్ళని చూసి మీరు లింకులు డౌన్లోడ్ చేసుకొని పైసలు ఇన్వెస్ట్ చేసి ఈమె చెప్పింది కదా అంటే జోక్ కాదు, చాలా సీరియస్ మ్యాటర్. ప్రెసెంట్ ఇది ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు మీరు. అసలు ప్రాణాలతో చెలగాటం అంటే నేను చెప్తున్నాను, మీరు అంతంత ఇన్వెస్ట్ ఎందుకు చేస్తున్నారు? అక్కడ ఆల్రెడీ ప్రతి ఒక్కరు మెన్షన్ ఎలా చేస్తున్నారు అంటే మీరు జస్ట్ 100 నుంచి 500 దాకా, లేదా 100 నుంచి 200 దాకానే చెప్తా. నేనైతే అంతే చెప్తున్నా అక్క, నాదైతే అంతే. నువ్వు కావాలంటే హిస్టరీ చూసుకో. సరే, నీదైతే అంతే కదా. నువ్వు ఎందుకు 3 రాంగ్ చెప్తున్నావు అని నాకు క్వశ్చన్ ఇప్పుడు. ఏది? మనం మైండ్తో గెస్, మనం ఎట్లా గెస్ చేస్తాం తెలుసా? నేను గేమ్లో ఆడినా కాబట్టి నాకు కొంచెం ప్రాక్టీస్ అయింది. 3 పక్క పోతాయి, అది ఎవరైనా ఉండని. 3 పక్క ఎందుకు పోతాయి? 3 పక్క ఎందుకు పోతాయి? 5 ఎందుకు పోతాయి నేను అడుగుతున్నాను. అంటే ఇగో 10లో 3 ఎందుకు పోతాయి అంటే ఫస్ట్ మనం లైన్గా కొన్ని కరెక్ట్ ఉంటాయి, అంటే అవి టైం బట్టి మేము చెప్తాము. సో నేను పేపర్ మీద రాసుకుంటా, సో ఈ టైంకి ఇట్లా, ఈ ప్రెడిక్షన్ నెంబర్కి ఇట్లా అని చెప్పి అట్లా ఐఎమ్ ప్రాక్టీస్. సో నా వెనకాల ఏదో ఉందని మీకు అర్థమవుతుందా ఇప్పుడన్నా? ఏం లేదు, అంతా ఉంది. దయచేసి నమ్మకండి. నిన్న నేను డైరెక్ట్ విత్ ప్రూఫ్స్తో సహా ఒక వీడియో అయితే రిలీజ్ చేసినాం. ఫస్ట్ అందులోకి వెళ్ళి చూడండి. ఎట్లా ఫ్రాడ్ చేస్తారంటే మీ ఇన్ఫ్లుయెన్సర్లు మీకు ఇచ్చే మెసేజ్. అండ్ ఇంకొకటి ఏం తెలుసా, వాళ్ళు మనకి అడ్వాన్స్ ఇస్తా అని చెప్పి డెమో అకౌంట్స్ ఇవ్వడం అలా చేస్తారు. నువ్వు డెమో అకౌంట్ ప్రమోట్ చేయలేవా? ఎవరు చేసినా? నాకు స్టార్టింగ్ అదే డెమో, అదే చెప్తున్నా కదా నేను. అట్లా చెప్తుంటే మళ్ళీ నాకే. సో డెమో అకౌంట్ నేను చేసినానే చెప్తున్నాను. సో డెమో అకౌంట్ ఇప్పుడు డిలీట్ చేసింది, అది డిలీట్ చేసేసిన, నాకు సంబంధం.
ఫాలోవర్స్ టెలిగ్రామ్ లో ఉండాలి, టెలిగ్రామ్ నుండి నేను అడిగేది నీ ఇన్స్టా గురించి చెప్తున్నా. 1,00,000 మంది నిన్ను ఫాలో అయినప్పుడు ఓ రౌండ్ ఫిగర్ వేసుకుందాం, 2 లాక్ ఇంకా కాలే కాబట్టి 1,00,000 మంది నిన్ను ఫాలో అయినప్పుడు వాళ్ళకి నీ సైడ్ నుంచి ఒక మంచి జరగాలనో లేకపోతే నువ్వు ఏదన్నా చెప్తే బాగుంటుందని నేను అనుకుంటున్నా. కానీ నువ్వు ఇట్లాంటివి ప్రమోట్ చేసి వాళ్ళని తప్పుతో పట్టివద్దని మాత్రం ఈ రోజు వేదాంత్ మీడియా నుంచి. అందుకే నేను ఒక 1 వీక్ చేసిన, 1.5 వీక్ చేసిన, ఆపేసిన. నాకు ఫ్రాడ్ అని తెలిసిన డైలీ నేను అన్ని లింక్స్ డిలీట్ చేసేసిన. ఎవరైనా ఏదంటే ఏమంటారు చూసినారా, కరెక్ట్ మన మీదికి ఏదైనా ఆపద వస్తుంది అన్నప్పుడు మనం ఇట్లా అలర్ట్గా ఉండి వద్దు వెళ్ళిపో నేను కాదు నాకు అసలు సంబంధం లేదని ఇట్లా వదిలేస్తారు అనమాట. ఎవడైనా సరే అది నమ్మకండి, మోసపోకండి. నేను అప్పుడు అదే చెప్పినా, ఇప్పుడు కూడా అదే చెప్తున్నా, జాగ్రత్తగా ఉండండి.